పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరిస్తారన్నారు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చిందర్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపిస్తే గోదావరి ఖనిలోనే ఉంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైట్స్ కాలేదు ఇంకా కలిసి వెళ్దాం, మీరు వెళ్ళిపోదు. ఓ చెరవనా ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మీ అందరికీ కూడా తెలిసి ఇదివరకే చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకా వెంకటస్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు 76 సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది ఒక చర్చనీయ అంశమైంది. ఈ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది. నేను గెలిస్తే ఇక్కడ ఉంటా, నిత్యం అందుబాటులో ఉంటాం. మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. బీజేపీలో వాళ్ళే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళే. అధికారం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అధికారం కావాలి, మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 4 నెలలు కూడా దాటలేదు. అల్లకల్లోలమైన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇస్తలేదు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఇస్తలేదు. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు, చేస్తలేరు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మీద కూడా పడ్డదని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాం. దయచేసి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మరి మీ అందరినీ కోరుకోవడం కోసం ఇక్కడికి ఓసీపై రావడం జరిగింది. వచ్చినటువంటి మా కార్మిక సోదరులందరికీ, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.